ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుందని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా ఆగిన సరఫరా డిస్ట్రిబ్యూటర్ నుంచి 10 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు ఆగిపోయింది. హాస్టళ్లకు, ఆసుపత్రులు లాంటి అత్యవసర విభాగాలకు ఎస్మా నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో కొన్ని విభాగాలకు పరిమితులు విధించారు. యుద్ధం కారణంగా సరిపడినంత గ్యాస్ సరఫరా లేకపోవడంపై ఉన్నత స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ఉన్న గ్యాస్ ఏ రంగాలకు సరఫరా చేయించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను కొనసాగిస్తున్నాయి. గృహ వినియోగదారులు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు ఇండక్షన్ స్టవ్ లాంటి వాటిని వాడుకోవాలని అధికారులు సూచించారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో హోటల్లో పరిశ్రమ సంక్షోభంలో పడింది. మంగళవారం నుండి బెంగళూరు సిటీలోని హోటల్స్ అన్ని గ్యాస్ కొరత కారణంగా మూసివేయగా చెన్నై, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ మంగళవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ చమురు గ్యాస్ సరఫరా పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ వినియోగం పైన ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. గ్యాస్ కొరత ఏర్పడుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించుకునే గ్యాస్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇబ్బందుల్లో హోటల్ పరిశ్రమ, మరి ఈ రకంగా హోటల్ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. మరి అందులో నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అందులో వర్క్ చేసే వాళ్ళకి మరి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇటీవల గృహ వినియోగ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 20 నుంచి 25 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని సుమారు 6,000 హోటళ్లపై ఈ ప్రభావం పడుతూ ఉండడంతో హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్క రంజాన్ మాసం సీజన్ కావడంతో ఈ సమయంలో గ్యాస్ సరఫరా లేకపోతే వ్యాపారాలు ఎలా చేసుకోవాలని హోటల్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కొరతపై స్పందించిన డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతపై డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మన రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎల్పీజీ కొరత వచ్చే అవకాశం లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదురు కాకుండా మాత్రమే కేంద్రం అప్రమత్తమైందని తెలిపారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా కేంద్రం ముందస్తుగా చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే వ్యాపార హోటళ్లకు సిలిండర్లు నిలుపుదల చేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంత్రులతో మంగళవారం ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఇప్పుడైతే మనకైతే ఏ ప్రభావం లేదు, కానీ రానున్న రోజుల్లో అయితే కొంత ఇబ్బంది పడకుండా ఉండడానికి కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మెగా కోడలపై ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సినీ నటి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత 78, 79 కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అకౌంట్ ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకున్న పలు పోస్టులు, కామెంట్లు, దూషణలు, సంబంధాలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఎవరు చేసినా కూడా పోలీసులు సహించారు. అందులో ఒక మహిళ మీద ఇలా చేయటం అనే దాన్ని మరి తీవ్రంగా ఖండిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో చేసిన వాళ్ళకైతే తగిన బుద్ధి చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు, 412 మంది గుర్తింపులు, 750 నివాసాలు కూల్చేసిన అధికారులు, నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందంటూ బాధితుల ఆవేదన. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూమి నిర్వాసితులు సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మొత్తంగా 750 నివాసాలు కూల్చివేయగా సమగ్ర విచారణ జరిపి 412 మందిని అర్హులుగా తీర్చారు. బుధవారం రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చేతుల మీదుగా ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అందుకోసం మంగళవారం సాయంత్రం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో టోకెన్లు పంపిణీ చేశారు. ఎక్కడ భూములు ఇస్తారనే సమాచారం అధికారులు ఇంకా ఇవ్వలేదు. అయితే చాలామంది బాధితులు టోకెన్లు తమకు ఇవ్వలేదని, నిజమైన అర్హులకు అన్యాయం చేశారని కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కలెక్టర్ టోకెన్లు రాని గుడిసెవాసం నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మళ్లీ దర్యాప్తు చేసి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా పట్టాల కోసం టోకెన్లు తీసుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా, టోకెన్లు రాని వారి మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం అయినా కూడా ముందుగానే ఆ టోకెన్లు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం కూడా ముందుగానే చేస్తుంటే ఇంత ప్రాబ్లం అయ్యుండేది కాదు. ఓవరాల్గా మరి ఇది ఎంతవరకు పెడుతుంది ఏంటి, మిగతా వారికి కూడా రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితే మనం గమనించవచ్చు.
కౌగిలించుకుంటాడు, కన్ను కొడతాడు. లోక్సభలో రాహుల్ గాంధీపై రిజిజు సెటైర్లు వేశారు. ఘాటుగా స్పందించిన ప్రియాంక 12 ఏళ్లుగా తలవంచిన నేత రాహుల్ గాంధీయేనని చురక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాటల యుద్ధం ముగిసింది. రాహుల్ గాంధీ గతంలో ప్రధాని మోడీని కౌగిలించుకుని ఆ తర్వాత కనుసాగ చేసిన ఉదంతాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్లమెంట్ పట్ల సీరియస్నెస్ లేదని కిరణ్ రిజిజు అయితే చెప్పుకొచ్చారు. అలాగే సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన హిందీలో మాట్లాడుతూ ప్రధాని కౌగిలించుకొని తిరిగి తన సీట్లోకి వచ్చి తోటి ఎంపీలకు కన్ను కొట్టే ఆంఖ్ మార్తే హై నేతను నేను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. అయితే రిజిజు ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అటు రాహుల్ గాంధీ కానీ ఇటు ప్రధాని మోడీ కానీ సభలో లేరు. 2018లో జరిగిన అవిశ్వాస తీర్మాన సమయంలో రాహుల్ గాంధీ నాటకీయంగా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఆ తర్వాత తన స్థానంలో కూర్చొని కన్నుకొట్టారు. నాటి ఘటన రిజిజు ఇప్పుడు మరోసారి ప్రస్తావించగా అప్పట్లో బీజేపీ దీన్ని పిల్ల చేష్టగా అభివర్ణించింది. మరి నిజంగా అట్లా కన్ను కొట్టడం దేనికి అనేది రాహుల్ గాంధీ గారికే తెలవాలి. రిజిజు ప్రసంగం ముగిసిన వెంటనే రాహుల్ సోదరి ఎంపీ ప్రియాంక గాంధీ వద్రా ఘాటుగా స్పందించారు. గత 12 ఏళ్లుగా తలవంచిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే, అందుకే ఆయన ఏం చెప్పినా మీరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు, చురకలు అంటించారు. మరోవైపు రిజిజు తన ప్రసంగంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ప్రస్తావించడానికి కూడా ప్రియాంక తప్పుపట్టారు. సాధారణంగా నెహ్రూను తిట్టిపోసే వీరు ఇప్పుడు అప్పటి స్పీకర్ జీవి మావలంకర్ను సమర్థిస్తూ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు నవ్వు వస్తుందని ఆమె చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ సభలో అప్పుడు మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ లేరని కూడా మనకి తెలుస్తుంది. ఇక మనకి 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పి కేటీఆర్ చెప్పారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసం అరాచకాలపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని